హైదరాబాద్ వనస్థలిపురంలోని మిఠాయివాలా స్వీట్ షాప్లో కొన్న చాట్ బండర్లో బొద్దింక బయటపడింది. పిల్లల కోసం షాప్లో చాట్ బండర్ కొనుగోలు చేశాడు రవి అనే వ్యక్తి. ఇంటికి వెళ్లి చాట్ తింటుండగా బొద్దింక కనిపించింది. దీంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్లు చేసినా వారు స్పందించలేదని చెబుతున్నాడు బాధితుడు రవి. మిఠాయివాలా పనామా దగ్గర ఒక పాపడ చాట్ తీసుకున్నా. మా పిల్లల కోసం అని చెప్పేసి 1 వీక్ నుంచి అడుగుతుంటే ఒక చాట్ తీసుకొని ఇంటికి పోయినాక మా పిల్లలకు పెడితే పాప తిన్నది, బాబు తింటుంటే దాంట్లో బొద్దింక కనిపించింది. ఈ మిఠాయివాలా వనస్థలిపురం పనామా ఎక్స్ రోడ్ దగ్గర ఇక్కడికి వచ్చి చూపిస్తే వాళ్ళని బొద్దింక వచ్చిందని చూపిస్తే ఏమో రావచ్చేమో, బఠానీలు రావచ్చేమో, కావాలని ఏం చేయము అని చెప్పేసి సమాధానం ఇచ్చింది. నేను ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ లేపలేదు. వాళ్ళు ఇద్దరు ఫోన్ నెంబర్ చేస్తే ఇద్దరు ఫోన్ లోపల కూడా లేపలేదు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేసిన, వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇటువంటి మళ్ళీ ఇంకోసారి జరగకుండా